అసలు నా అదృష్టం ఏంటంటే ఆయన సీన్ తయారు చేస్తుంటే కొన్ని క్యారెక్టర్స్కి ఆయన క్యారెక్టర్ల పేర్లు రాయకుండా జెన్నీ అని రాసేవారు. అదో పెళ్లి కూతురు తండ్రి అని జెన్నీ, హీరో మేనమావ అని జెన్నీ అని రాసేసేవారు. చేస్తే ఫిక్స్ అయిపోయారు ఆయన, వీడు దీనికి పనికి వస్తాడని. అందులో ఆయన జంజాల్ గారు అసిస్టెంట్ గా చేసేవారు. అప్పుడు మనం బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేసేవారు. చేస్తే నేను అనేవాడిని, ఏమండి 100 మంది 1000 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు మేము గుర్తొచ్చి స్క్రిప్ట్ లో జర్నీని రాయడం మా అదృష్టమే, కానీ ఇంతకు మించి మీకు గుర్తు రావడం మా దురదృష్టం అండి, ఇంతకు మించి మీకు గుర్తు రావడం అనేవాళ్ళం. అంటే నిజంగా వాళ్ళు పెద్ద క్యారెక్టర్ ఇచ్చినా వేయడానికి భయపడేవాడి. ఎందుకంటే భయం అంటే స్టేజ్ ఫీర్ కాదు, ఉద్యోగం పోతుందని భయం. దొరికింది కాదు ఎక్కువ. ఏదో ఐఎమ్ టెస్ట్ ప్లేయర్, ఎప్పుడు 1 డే మ్యాచ్లు ఆడుతుండేవాళ్ళం. మా డైరెక్టర్ ఫైనాన్స్ కూడా ఆయన అఫీషియల్ గా ప్రాబ్లం రానంత వరకు లీవులు పెట్టుకుని చాలా ఎంకరేజ్. అక్కడ నేను కల్చరల్ యాక్టివిటీస్ అన్ని నేను చూసేవాడిని. షూటింగ్స్ ఉన్నాయంటే కూడా అలో చేసేవాళ్ళ చేసి తర్వాత అక్కడ నాటక పోటీలు పెట్టడం, అక్కడ నాటకాలు డెవలప్ చేయడం, ఇంటర్ డిపార్ట్మెంటల్ నాటిక పోటీలు పెట్టడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడిని. అది కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే మీరు చెప్పినట్టుగా అప్పుడు కామెడియన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 30 మంది మంచి హెల్దీ కామెడీ సినిమాలో వచ్చేది. మీ మధ్య రిలేషన్స్ అంటే ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఉండేదా, లేకపోతే ఒకరికి ఛాన్స్ ఇంకొకరికి ఇస్తే బాగుంటుందనే పాజిటివ్ ఉండేదా, ఎలా ఉండేది సార్ మీ మధ్య? అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అమ్మా సహజంగా ఏంటంటే నటులకి ఏమనిపిస్తుందంటే ఆ సీన్ బెస్ట్గా ఎలా చేయాలి, మనకు ఉన్న నాలెడ్జ్ తోటి డైరెక్టర్ చెప్పిన దాంతో ఆ ఫ్రేమ్ దాటకుండా ఓవర్ యాక్షన్ వెళ్ళకుండా. మొన్న రాఘవేంద్రరావు పిక్చర్లో నేను ఏదో పంజాగుట్ట రిటైర్డ్ ఎస్ఐ వేశాను, నా దగ్గర కానిస్టేబుల్ సప్తగిరి. మీ ఇద్దరు ఇంప్రవైజ్ చేసుకుని సీన్ చేసుకుంటున్నాం బ్రహ్మాండంగా చూసుకుంటే ఆయన దర్శక పర్యవేక్షణ, ఆయన రాఘవేంద్రరావు, ఆయన మానిటర్ దగ్గర కూర్చుని మంచి మాట అన్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారయ్యా, ఇద్దరు బాగా చేస్తున్నారు. అతను డైలాగ్ అంటే స్క్రిప్ట్ లో లేని కొన్ని ఇంప్రూవైజ్ చేసి చెప్తున్నాం, అంతా బాగానే ఉంది. కొంచెం లెంగ్త్ ఎక్కువ అయితే ఎడిటర్ మొత్తం సీన్ లేపేస్తాడు చూసుకోండి, లిమిట్స్ లో ఉండండి అని చెప్పడానికి అనమాట వార్నింగ్ అయింది. డైరెక్ట్ గా చెప్పకుండా. ఎందుకంటే డైరెక్టర్ కి ఓవరాల్ స్క్రిప్ట్ ఐడియా ఉంటుంది, మాకు మేము చేసే సీన్ మీదే మా కాన్సన్ట్రేషన్. ఈ సీన్ ఎలా పండించాలి, ఈ సీన్ లో బెస్ట్ అని ఎలా అనిపించుకోవాలి అని మాకు తెలియకుండా అనవసరంగా లెంగ్త్ ఎక్కువ పెట్టిస్తూ ఉంటాం. దానికి జంజాల్ గారు మంచి మాట అనేవారు. చాలా మంది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కూడా, రైటర్ రాసిన దానికి మీరు చేసిన యాడ్ లిప్స్ ఏదైనా ఉంటే అది ఫ్లేవరు గ్లామరు తీసుకురావాలి, నాట్ లెంగ్త్. ఇంత రైటర్ ఇంత రాస్తే మీరు ఇంత చెప్పడం కాదు, కొంచెంలో ఒక్క సెంటెన్స్ లోను మీరు చెప్పగలిగిన బెస్ట్ మీరు ఇంప్రవైజ్ చేసి దానికి బ్యూటీ తీసుకురావాలి, అదే ఇంప్రవైజేషన్ అంటే. లెంగ్త్ పెంచడం కాదు. ఆ మాట నాకు ఒక భగవద్గీతలో ఒక వాక్యంలో అనిపిస్తుంది. చాలా కాషస్ గా ఉంటాను అన్నమాట నేను. 4-5 సార్లు అనుకుని ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ అప్రూవల్ తీసుకుని చేస్తే ఇది బాగుంది, ఇలా అని చూడండి అలా అని చూడండి అంటూ ఉంటారు డైరెక్టర్. దాంట్లో బెస్ట్ తీసుకోవడం ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇప్పటికీ నేను అది ఫాలో అవుతూ ఉంటాను. అండ్ సార్ కామెడియన్స్ విషయంలో వాళ్ళకి రెమ్యునేషన్స్ కానీ అంత పర్టికులర్గా ఉండేవా, లేకపోతే వీళ్ళని బట్టి వీళ్ళకి ఇంత ఉండేవా, లేకపోతే ఎవరైనా కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా కామెడియన్స్ విషయంలో? ప్లానింగ్ ఎవరికైతే లేదో వాళ్ళు ఆర్థికంగా కమెడియన్ అవని, హీరో అవని, ప్రొడ్యూసర్ అవని, టెక్నీషియన్ అవని, యాంకర్ అవని ఎవరైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే అవస్థపడుతూనే ఉంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగుండి ఎక్కడ తలవంచాలో ఎక్కడ తలెత్తాలో నేర్చుకున్నవాడు ఎప్పుడు బాగానే ఉంటాడు. అంటే సడన్ గా ఫేమ్ రావడం, డబ్బులు ఎక్కువ రావడం వల్ల సినిమా వాళ్ళలో కొంచెం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అంటుంటారు కదా. ఇదివరకు రోజుల్లో నాగయ్య గారి రోజుల్లో నేనేదో అక్కడ పుస్తకంలో చదివా, ఆయన ఫస్ట్ క్లాస్ బిల్డింగ్ కట్టించి లక్షలు తీసుకునేవారు, ఆయన రెమ్యునరేషన్ ఇచ్చేవారు ఆయనకి. బిల్డింగ్ కట్టించి సినిమా ఫీల్డ్ లో చేయాలనుకుని వచ్చే వాళ్ళందరికీ అక్కడ ఉచిత భోజనాలు పెట్టేవారు నాగయ్య గారు. ఆయన ఆర్థికంగా బాగా చితికిపోయారు లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి. అలాగే సావిత్రి గారు ఎన్నో గుప్త దానాలు చేసేవారు, ఆవిడ లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి. ఇప్పుడు జనరేషన్ బాగా తెలివి మీరారు, హౌ టు ఇన్వెస్ట్, హౌ టు మన దగ్గర ఉన్న రూపాయిని 10 రూపాయలు ఎలా చేసుకోవాలి అని
తెలివైన వాడు, తెలివి తక్కువగా ఉన్నవాడు ఇదే మనకి యోగం, ఇదే మనకి భోగం అనుకుని ఖర్చు పెట్టేవాడు ఎప్పుడు అవస్థపడుతూనే ఉంటాడు. నిజ జీవితంలో కూడా అంతే, సినిమా ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ అయినా అంతే. చాణక్యుడు అంత వాడు చెప్పాడు, మీరు సంపాదించిన దాంట్లో 4 భాగాల కింద చేసుకోవాలి. ఒక భాగాన్ని మీ నిత్య జీవితంలో మీ ఖర్చు పెట్టుకోవాలి, ఒక భాగాన్ని మీరు దాచుకోవాలి, ఒక భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించుకోవాలి, ఒక భాగాన్ని మీ వృత్తికి తగిన పెట్టుబడి పెట్టుకోవాలి అని చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు. ఎప్పుడు ఆ రూల్ ఫాలో అయితే ఎవరైనా అవస్థపడరు. అది ఫాలో లేక ఇది శాశ్వతం, ఈ సంపాదన శాశ్వతం, ఈ కీర్తి శాశ్వతం అనుకున్నవాడు విచ్చలవిడిగా ఖర్చు పెడితే వాడు అవస్థలు పడతాడు. అలాగా ఆయన ఐరన్ లెగ్ శాస్త్రి గారు ఎక్కువ ఇబ్బంది పడ్డారంట కదా. వాడు ఏంటంటే చాలా చాలా ఆర్థికంగా చాలా బాధలు పడుతూ సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఒక్కసారి ఆ గ్లామరు, ఆ ఫ్లేవర్ వచ్చేసింది, స్టార్ అయిపోయారు, బాగా పేరు వచ్చేసింది. వాడికి తెలియలేదు, ఎలా పెద్ద ఎక్కువ చదువుకోలేదు పాపం, గౌరవిత్యం అది చేసేవాడు. ఎక్కువ చదువుకోలేకపోయేటప్పటికి ఆర్థికమైన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలాగా చేసుకోవాలో తెలియలేదు, దాంతో అవస్థపడ్డాడు. అది చాలా పాపం అవస్థ. నాకు మంచి మిత్రుడు పాపం. అప్పుడు ఎవరు అంటే ఎక్కువ ఆర్టిస్టులు మీరు ఎవరు కూడా దానికి హెల్ప్ చేయలేదా సార్? ఆయన ఇబ్బందుల్లో ఉంటే పాపం ఎప్పుడూ చేయి జాపి అడిగేవాడు కాదు. నాకు సినిమా ఫీల్డ్కి రానప్పటి నుంచి పరిచయం. జంజాలు అవి చేసేవాడు, మాకు తోచింది ఏదో డబ్బులు ఇచ్చి జంజాలు కొనుక్కునేవాళ్ళం. అది దానం కాదు, వాడు జంజం కొనుక్కునేవాళ్ళం. అలాగా చేసిన తప్పితే ప్రత్యేకంగా వాడు ఎప్పుడు పాపం మమ్మల్ని ఎందుకు అసలు నేను గుండె హనుమంతరావు, చిట్టుబాబు, అనంతు, గౌతమ్ రాజు మేము అందరం స్టేజ్ షోకి వెళితే మాతో పాటు వచ్చేవాడు. గుండె హనుమంతరావు మా ఆర్గనైజరు. అసలు వీడిని స్టేజ్ మీద చూడగానే ఓ నరిచేసేవారు జనం. అసలు వీడేం డైలాగ్ చెప్పకుండా అంత పాపులారిటీ ఉంది. ఆ పాపులారిటీని వాడు పాపం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు, ప్లస్ మిస్యూజ్ చేసుకున్నాడు కూడా. అది కూడా వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ ప్లానింగ్ని బట్టి అది కూడా ఉంటుందమ్మా. ఎవరైతే ఇప్పుడు ఎంతోమంది ప్రొడ్యూసర్లు, ఎంతోమంది డైరెక్టర్లు కోట్లు ఖర్చించిన వాళ్ళు అద్భుతంగా సుఖపడే వాళ్ళు ఉన్నారు, అవస్థపడే వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఎందుకు సినిమా ఫీల్డ్ వరకు, నిజ జీవితంలో కూడా అంతే కదా. ఈ స్పెట్స్ మీకు అల్లు అర్జున్ గారు ఇచ్చినవేనా సార్? అదో కథ చాలా చాలా ఛానల్స్ లో చెప్పాను నేను. అవేనా? అవి కాదా? అవేనా? అది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, దాంట్లో నేను హౌస్ ఓనర్ వేషం నాది. వాళ్ళు ఆయన నేనేదో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతా, మీ నాన్న జేబులో రూపాయి ఉంటే 100 రూపాయల కింద పోజు కొట్టేవాడు అని చెప్పి వాళ్ళ నాన్న అనేటప్పటికీ హీరో కోపం వస్తుంది. కోపం వచ్చి కొడతాడు. రిహార్సల్లో పర్ఫెక్ట్గానే చేసాం, దెబ్బ తేలకుండా జాగ్రత్తగా కొట్టారు. ఆ టేకులో కొంచెం ఎమోషనల్గా ఉంటూ ఆయన చిటికిన వేలు నా కళ్ళజోడి తగిలి కింద పడిపోయాడు. బద్దలైపోయాడు. టేక్ ఓకే అయింది. పాప ఆయన చాలా నొచ్చుకున్నారు. అయ్యో సారీ అండి. అదేంటండి యాక్సిడెంటల్గా జరిగిందని మీరే? అవునవునవును, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, ఇది ఏదని మీరు పెద్దవారు, నేను కొనిస్తాను పెట్టుకోండి అని. వద్దు సార్, అలా వద్దు సార్ అంటే, లేదు వాళ్ళ మేనేజర్ని పిలిచి ఈయన్ని తీసుకెళ్ళి షాపుకి తీసుకెళ్ళి ఆయన ఎంత ఖరీదంటే అంత ఖరీదు కళ్ళజోడు కొనిపెట్టు అన్నారు. అంటే నేను సరదాగా నవ్వుతా ఉన్నా, కొట్టిన వాడికే వరం ఇచ్చే గుణం కూడా ఉంటుంటుంది. మరి ఆ వరం నెరవేరిందా? మళ్ళీ వచ్చిందా పిలుపు మీకు? పాపం నేను వెళ్ళి, ఆయన చాలా బిజీగా ఉంటాడు కదా, నేను వెళ్ళి మళ్ళీ ఏ సినిమాలో ఇంకా రాలేదా? నేను వెళ్ళి అడగలేదు. ఆయన్ని అడిగితే ఇప్పుడు ఇది జరుగుతుంది కదా పుష్ప, డెఫినెట్ గా ఛాన్స్ ఇచ్చేవారు, నో డౌట్. అడిగింటే డెఫినెట్ గా. ఆయన ఎలా కలవాలో తెలియదు, ఎక్కడ కలవాలో తెలియదు, బిజీగా ఉంటారు. ప్లస్ నేను ఇదివరకు అంత యంగ్గా లేను కదా, కొంచెం ఏజ్లో వచ్చేటప్పటికి కొంచెం శారీరకంగా నీరసం వస్తూ ఉంటుంది, కొంచెం బద్ధకం వస్తూ ఉంటుంది, ఎందుకు లేదు చాలే అనిపించి తృప్తి వస్తూ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఇస్తాను, నో డౌట్. దానికి నేను ఎందుకంటే 2-3 సార్లు 1-2 ఫంక్షన్స్లో ఎక్కడ కలిసినప్పుడు జని గారు ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, చదువుకుంటున్నారా, బాగా ఉద్యోగాలు చేస్తున్నారా,
మీ కళ్ళజోడు ఎలా ఉంది అని అడిగారు ఆయన. అంత గుర్తుపెట్టుకునేవాడు. అల్లు రామలింగయ్య గారితో కూడా మీకు మంచి రిలేషన్ ఉంది కదా సార్, చేశారు, ఆయనతో 2-3 సినిమాలు చేశాను. ఆయన అసలు రిహార్సల్స్ లో ఒకలా చేసేవారు, టేక్ వచ్చేటప్పటికి అసలు రెచ్చిపోయేవాడు ఆయన. మేము 4-5 రిహార్సల్ పర్ఫెక్ట్ గా చేసేవాళ్ళం, 5వ టేక్ వచ్చేటప్పటికి కొంచెం ఇప్పటివరకు చేసిందే కదా అన్నట్టుగా ఉండేది. ఆయన రెట్టింపు చేసేవారు, రిహార్సల్లో చేసిన దానికి రెట్టింపు చేసేవారు.